పాస్ అయ్యేవాడిని. సినిమా రంగంలో పాటలు రాయాలని ప్రతి ఆఫీస్‌కి వెళ్ళి చిన్న చిన్న తిరస్కారాలు, చిన్న హ్మ్. చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న అవమానాలు ఎదురవుతా ఉంటే బాధపడేవాడిని. రూమ్‌కొచ్చి బాధపడేవాడిని. ఏంటి మనం చదువుతున్న చదువేంటి, మనం పొందుతున్న మార్కులేంటి, మనకొస్తున్న హ్మ్, ఇలాంటి విషయాలేంటి, మనకొస్తున్న ఒక మాటలేంటి, సూటిపోటి మాటలేంటి అని మెల్లిమెల్లిగా బాధపడుతూ ఉండేవాడిని. హ్మ్. కానీ మనం ఎంచుకున్న లక్ష్యం చాలా పెద్దది. చాలా ఉన్నతమైన లక్ష్యం కోసం మనం పోరాడుతున్నాం. ఇలాంటి చిన్న చిన్న వాటిని పట్టించుకొని రోజు బాధపడతా ఉంటే మనం లక్ష్యాన్ని చేరుకోలేము. మళ్ళీ నాకు నేనే ధైర్యం చెప్పుకోవాలి. ఎవరు చెప్తారు మనకు? మనల్ని ఎవరు ప్రోత్సహిస్తారు? అప్పుడు నేనే ఆలోచించుకున్నా. నిన్నెవడురా ఈ లక్ష్యాన్ని ఎంచుకోమన్నది? నిన్నెవడురా ఇక్కడ పొమ్మన్నది? వెళ్ళినప్పుడు నువ్వు ఎదురైన అవమానాల్ని నువ్వు భరించాలి. నువ్వు పంటి బిగున దాచుకొని నువ్వు పోరాడాలి కదా! అని నాకు నేనే సమాధానం చెప్పుకొని అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నా. ఏంటంటే ఇలా కాదు, అలా కాదు. 100 అవమానాలు రోజు రాసుకుంటా. హ్మ్. ఒక బుక్ పెట్టుకొని 1, 2, 3, 4 అని రోజు రాసుకుంటా. 100 అవమానాలు ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడు సినిమా రంగం వద్దు, ఈ పాటలొద్దు, ఈ ప్రయత్నాలొద్దు. వచ్చేద్దాం. హ్మ్. హాయిగా నేను నా ఉద్యోగం చేసుకుంటాను. 100 అవమానాల లోపు ప్రయత్నిద్దాం అని చెప్పేసి రోజు పుస్తకం వెళ్ళడం, రావడం. ఏదైనా చిన్న ఇబ్బంది మనసు బాధ కలిగింది. ఒకటో బాధ, హ్మ్. రెండో బాధ, మూడో అవమానం, నాలుగో తిరస్కారం. ఇలా అంతటితో అయిపోయింది. రాసుకుంటూ ప్రతిరోజు ఆలోచించకుండా. 21 దగ్గర ఆ అవమానాలు ఆగిపోయాయి. 21 దగ్గర ఆ అవమానాలు ఆగిపోయి అక్కడి నుండి సన్మానాలు, బహుమానాలు మొదలయ్యాయి. అంటే ఏదైనా